వెల్కమ్ టు టీవీ త్రిబుల్9 న్యూస్. గుండాలలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల గ్రామంలో ఎంఆర్పీఎస్ అధ్యక్షులు బొమ్మెర్ల నాగేష్, ఉపాధ్యక్షుడు కొండ్రు నారాయణ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుండాల సర్పంచ్ కోరం సీతారాములు, సిఐ తిరుపతి, ఎస్ఐ సాయిధారావు, ఎంపీడీఓ బాలరాజు, ఎంఈఓ కె పార్వతమ్మ, పంచాయతీ కార్యదర్శి శ్యామ్ సుందర్ రెడ్డి, బీఎస్పీ నాయకులు బొమ్మెర్ల రాంబాబు, తుడుందెబ్బ నాయకులు వజ్జ ఎర్రయ్య, రజక సంఘం నాయకులు గడ్డం లాలయ్య, గౌడ సంఘం నాయకులు బత్తిని సాయన్న, టీఆర్ఎస్ పార్టీ నాయకులు గడ్డం వీరన్న, సిపిఐ పార్టీ నాయకులు గడ్డం శ్రీను, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాసిం, తవిడిశెట్టి నాగరాజు, రాంబాబు, నరసింహారావు, సుధాకర్, వై వెంకన్న, ఎంఆర్పీఎస్ మండల నాయకులు బొమ్మెర్ల సత్యం, రాములు, వానపాకుల లాలయ్య, నరందాస్, నవీన్, వివిధ కుల సంఘాల గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎంఈఓ గారికి, అట్లాగే స్థానిక సర్పంచ్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి మండల ప్రజానిక పొలిటికల్ పార్టీ నాయకులందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇవాళ భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమం ఇవాళ ఒక గుండాలే కాదు, ప్రపంచ దేశాలు కూడా అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నదంటే ఎంత శక్తిమంతుడు అనేటువంటి విషయం మనం మరి ఇవాళ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సందర్భం. ఇవాళ జ్యోతిరావు పులే అనేటువంటి వ్యక్తి ఒక సామాజిక విప్లవకారుడేమో కాదు, నాకు ఆరాధ దైవం, గురువు కూడా అతనే అనేటువంటిది డాక్టర్ అంబేద్కర్ అనేక సందర్భంలో చెప్పడం జరిగింది. ఇంకో పక్క అంటరాని వాళ్ళను వెలివేయనటువంటి పరిస్థితి, అందుకని ఈ ప్రపంచం ముందు పెట్టాడు. నా పూర్వీకులు అయితే ఉన్నారో బౌద్ధ మతాన్ని అవలంబించినందువల్లనే హిందూ సమాజం వీళ్ళని అంటరాని వాళ్ళుగా చిత్రీకరించింది అనేటువంటి తప్పుడు చరిత్రలు రాసిందనేటువంటిది వల్లగుద్ది చెప్పడం జరిగింది డాక్టర్ అంబేద్కర్ గారు. ఈ దేశంలో అసమానతలు, ఒక మనిషి తక్కువ చూడటం అనేది ఇది సంకుచిత ఆలోచనకు ప్రతీక. ఆ స్థితి మారాలి అని చెప్పి డాక్టర్ అంబేద్కర్ అనేక సందర్భంలో చెప్పడం జరిగింది. దానికోసమే వేల సంవత్సరాలుగా అన్ని రకాలుగా గురి అవుతున్నటువంటి అణగారిన వర్గాలకు వాళ్ళని వెలుగునిచ్చింది ఈ భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగం ద్వారానే ఇవాళ మనం అన్ని రంగాలలో ముందుకు పోతా ఉన్నాం. అదాలను చూచి అణగారిన వర్గాలకు సంబంధించిన సంపన్న జాతులకు సంబంధించినటువంటి విషయాన్ని కనుక్కొని ఈ రాజ్యాంగం మనం మొత్తం ఈ రాజ్యాంగాన్ని కనిపెట్టి మనకు ఒక హక్కుగా ఇవ్వగలిగినటువంటి మన జాతి పిత మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేటువంటిది మనం గ్రహించాలి. ప్రతి సంవత్సరం కూడా మనం ఆయన జయంతి చేసుకున్న సందర్భంగా ఇవాళ కూడా 135 ఇక్కడ ఆ రాజ్యాంగమే లేకపోతే దేశం ఎటుపోయేదో, ఈ యువతరం ఎటుపోయేదో, ఆ చదివే లేకపోతే మనం ఏమైపోయేటోళ్ళము, ఆ చదువుతో పాటు మనకు హక్కులు లేకపోతే మనం ఎక్కడ పోయేటోళ్ళం అనేటువంటిది కూడా మనందరం అర్థం చేసుకోవాలి. మనకు హక్కులు కల్పించిండు, రాజ్యాంగాన్ని ఇచ్చిండు. ఆ రాజ్యాంగాన్ని కూడా ఇప్పుడున్న పాలకులు కూడా మారుస్తాం అంటున్నారు. కానీ ఎందుకు ఆయన తీసుకొచ్చింది ఏంటి? సంపన్న వర్గాలకు, అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి విషయాన్ని అప్పుడే ఆ బాధల నుంచి కనుక్కొని మనకి ఎట్లుండాలి ఈ భారతదేశంలో, ఈ రాజ్యాంగం ఎట్లుండాలి అనేటువంటి కనుక్కొని మనకు ఒక ఇదిగా ఇచ్చినటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారి 130వ జయంతిని పురస్కరించుకొని హాజరైనటువంటి అధికారులకు, వివిధ రాజకీయ పార్టీ నాయకులకు, కుల సంఘాలకు, ప్రతినిధులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికే సమయం ఆసన్నమైంది. మరొకసారి అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాం. అటువంటి ఎస్సీ ఎస్టీలు అన్ని వర్గాల ప్రజలు వెనకబడ్డటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అభివృద్ధికి ఆమె దూరాన్ని ఉన్నటువంటి వాళ్ళకి తెలివి నేర్పినటువంటి దాంట్లో ఆయన చేసినటువంటి చట్టం మనకి ప్రధానంగా ముందు నిలబడింది.